ముద్రగడ ఇంటిపై దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అమ్మటి రాంబాబు. ఆయన పిఠాపురం జనసేన ఎమ్మెల్యే తాలూకా అని అన్నాడని, అలాంటి వారిని ప్రోత్సహించకూడదు అన్నారు. దాడి ఘటనను ముద్రగడ కూతురు బార్లపూడి క్రాంతి తీవ్రంగా ఖండించారు. ఎవరో మతి స్థిమిత లేని మద్యం మత్తులో ఉన్న వ్యక్తి చేసిన దాడిని జనసేనకు ఆపాదించడాన్ని క్రాంతి తప్పుపట్టారు. ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి గేటుని గుద్ది ప్రాంగణంలోకి ప్రవేశించి పోర్టికోలో ఉన్న కారుని ఈ ట్రాక్టర్తో గుద్దించి డ్యామేజ్ చేశారు. దాంతోపాటు అక్కడ రౌండ్లు వేసి ముద్రగడ పద్మనాభం గారి ఫ్లెక్సీలు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు, వారి అబ్బాయి గిరి ఫ్లెక్సీలు కూడా చించేసి ఒక అరాచకమైనటువంటి పరిస్థితిని సృష్టించారు. అతను ఎవరు ఏమిటి అని వెళ్ళి అడిగితే నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే ఎంక్వైరీ చేస్తే పోలీసులు వచ్చారు, పోలీసులు పట్టించారు. అక్కడ ఆ ఆవేశంలో 4 దెబ్బలు కూడా వేశారు. అతన్ని పోలీసులు పట్టించి చేశారు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, పిఠాపురం ఎమ్మెల్యే గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, ఆయన జనసేన కార్యకర్త అని తేల్చారు. ఆయన కూడా నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నారు. ఇలాంటి దౌర్జన్యాలను మీరు ప్రోత్సహించడం సమంజసం కాదు. పోలీసులు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు చేయించారు, డబ్బులు ఇచ్చి చేయించారు అని, ఎవరికి లాభం అన్నది మొత్తం తెలుసుకుని బయట పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ వ్యక్తి ఎవరన్నది ఎవరో తాగేసి చేసినంత మాత్రాన అది జనసేన చేసిందని పార్టీ తరపున చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. ఎవరో 1-2 మీటింగ్లకు వచ్చి జనసేన జై జనసేన అన్నంత మాత్రాన వాళ్ళు చేసిన పనిని కూడా ఇలా పార్టీ పరంగా నెట్టడం కూడా అంత కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. నేను జనసేన పెద్దలతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా ఎవరు చేశారు, ఎవరు చేయించారు వెనకాలండి ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని బయటికి తీసుకొచ్చి అందరికీ చెప్తారని నాకు మాట ఇచ్చారు.